వెల్కమ్ టు SSTV5 ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతం అల్లాదుర్గం హైబీ చౌరస్తా నుండి మెటల్కుంట వరకు జాతీయ రహదారి నిర్మాణం కోసం రంగం సిద్ధమైనట్లు జోగిపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జోగినాథ్ గుప్తా అన్నారు. ఆదివారం సాయంత్రం హైబీ చౌరస్తా వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. అంతర్రాష్ట్ర రహదారి అయిన అల్లాదుర్గం మెటల్కుంట వరకు 47 కిలోమీటర్ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించి పునర్నిర్మించాలని తాను ఇటీవల ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. అలాగే కరీంనగర్ నుండి సిద్దిపేట వరకు, సిద్దిపేట నుండి మెదక్ నుండి బొడ్మట్పల్లి, అల్లాదుర్గం హైబీ చౌరస్తా మీదుగా మెటల్కుంట వరకు జాతీయ రహదారి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు. అల్లాదుర్గం హైబీ చౌరస్తా నుండి మెటల్కుంట వరకు జాతీయ రహదారి నిర్మాణం అయితే 4 రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల ప్రజలకు ఎంతో సౌకర్యం ఉంటుందన్నారు. ఈ రోడ్డు పనులు పూర్తయితే అల్లాదుర్గంలోని ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన రేణుకా ఎల్లమ్మ దేవాలయం, మన ఊరు మండలం బోరాంచ గ్రామంలోని నల్లపోచమ్మ దేవాలయం, జరాసంగంలోని కేతకి సంగమేశ్వర ఆలయం, పుణ్యక్షేత్రమైన రంజింతల్లోని శ్రీ సిద్ధి వినాయక దేవాలయాలు 4 రాష్ట్రాల ప్రజలకు పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జగదీశ్వర్, అందోల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్, అందోల్ మండల మాజీ జెడ్పీటీసీ భూమయ్య, అల్లాదుర్గం మండల బీజేపీ అధ్యక్షుడు యాద్గిరి, ప్రధాన కార్యదర్శి సాయిల్ గౌడ్, నాయకులు బ్రహ్మం, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మెదక్ జిల్లా లోపల గల మెదక్ బోడుమట్పల్లి అల్లాదుర్గం మెటల్కుంట నేషనల్ హైవే రోడ్డు కావాలని చెప్పి ప్రధానమంత్రి గారి కార్యాలయంలో మరియు నితిన్ గడ్కరీ కార్యాలయం లోపల మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రోడ్డు ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుందంటే కరీంనగర్కి వెళ్ళి సిద్దిపేటకి వెళ్ళి మెదక్ దాకా నేషనల్ హైవే రోడ్డుగా మార్చబడ్డది. ఈ యొక్క రోడ్డును నేషనల్ హైవే రోడ్డుగా మార్చబడ్డట్టయితే ఈ ప్రాంత ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. ఎట్లా అంటే కరీంనగర్, సిద్దిపేట వాళ్ళు బొంబాయి పోవాలంటే షామీర్పేట మీదుగా బొంబాయి వెళ్తారు. ఈ రోడ్డు నేషనల్ హైవేగా మార్చినట్టయితే కిలోమీటర్ తగ్గుతుంది. అది కాకుండా యాత్రా ప్లేసెస్ ఉన్నాయి. మెదక్ లోపల చర్చు, ఏడుపాయల దుర్గమ్మ తల్లి, అల్లదుర్గం ఎల్లమ్మ తల్లి, బోరంచ ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి, కేతకి సంగమేశ్వర్ గారు, మళ్ళా రేజింతల్ సిద్ధి వినాయకులు గారు 4 రాష్ట్రాల ప్రజలు ఈ యొక్క రోడ్లో ట్రావెల్ చేస్తారు. ఈ యొక్క రోడ్డు నేషనల్ హైవే అయినట్టయితే మేము మొన్నటి వరకు 15 రోజులు ఢిల్లీలో ఉన్నాం. బసవరాజు గారు, రమేష్ గారు, మన రవిశంకర్ గారు అందరం కలిసి 15 రోజులు ఉండి బీబీ పాటిల్ మాజీ ఎంపీ గారికి నితిన్ గడ్కరీ గారి ఫ్రెండు. మాకు అస్సలు ముఖ్యంగా కలిసి వచ్చేది నేషనల్ హైవే కావడానికి ప్రయత్నం మాత్రమే. మేము ఇచ్చిన లెటర్ మీద నాకు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒక ఫోన్ వచ్చింది. మీరు నేషనల్ హైవే కోసం లెటర్ ఇవ్వడం జరిగింది, మేము నీకు జవాబు పంపిస్తున్నాము, సాటిస్ఫాక్షనా అంటే సాటిస్ఫాక్షన్ అని చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి కార్యాలయం నుండి నితిన్ గడ్కరీ ఆఫీస్కు లెటర్ లేఖ పంపడం జరిగింది. నితిన్ గడ్కరీ ఆఫీస్ నుంచి నేషనల్ హైవే ఆఫీస్ హైదరాబాద్లో రీజనల్ ఆఫీసర్ కుహా, అప్పటి కుహా గారు, ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు ఛార్జ్ తీసుకున్నారు. వాళ్ళు టేకెన్ యాక్షన్ రిపోర్ట్ తొందరగా దీని మీద రిపోర్ట్ పంపించమని చెప్పి R&B ENC గారికి పంపడం జరిగింది. వాళ్ళు సర్వే చేసి రిపోర్ట్ పంపినట్టయితే మేము ఈ రోడ్డును నేషనల్ హైవే కావడానికి బీబీ పాటిల్ మాజీ ఎంపీ ద్వారా ఈ జిల్లా ప్రజలు, జిల్లా నాయకులు, అన్ని రాజకీయ పార్టీలు అందరి ద్వారా ప్రయత్నం చేస్తామని నేను మనవి చేస్తున్నాను.